ఇప్పుడు ఒకటి మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఓటుకు నోటు కేసు వచ్చింది. దానివల్ల పార్టీ ప్రతిష్ట తగ్గింది అనేటువంటిది సర్వత్రా దానివల్ల వచ్చింది. అంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ పార్టీ కానివ్వండి. అయితే విచిత్రంగా మరి అదే కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఆయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి పార్టీ ఇంకా పెద్దపీట వేసి ఆయన్ని పెద్ద లీడర్గానే ప్రొజెక్ట్ చేస్తుంది కదా. పార్టీ ఏ ఉద్దేశంగా చేస్తాను? ఆ రోజు నేను వ్యతిరేకించాను, నా మాట వినలేదు. దేనికి వ్యతిరేకించారు? పైసలు పెట్టి ఎమ్మెల్యేలను అది మీకు ముందే తెలుసు అంటారా? మీకు ముందే తెలుసు? తెలియదు, ఎవరికి తెలియదు. ఆడేటి మనం 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 మన కొంతమంది క్యాండిడేట్లను పెడితే ఇనానిమస్ అని చెప్పి పంపుతున్నారు. ఇనానిమస్ మనం పెట్టుకుందామంటే ఇంలే పోటీకే నిర్ణయం తీసుకుంటామని నిర్ణయం తీసుకున్నది పార్టీ. తీసుకున్నది వాళ్ళు కావాలని పోటీ పెట్టారు పార్టీ. సరే, ఇది ఓటు కేసు తోటి మాకు పార్టీ బాగా వీక్ అయింది. అప్పుడు తెలుగుదేశం అప్పుడు మీ వాయిస్ కూడా పెద్దగా పడిపోయింది. ఏం మాట్లాడగలుగుతాం ప్రజలలో పోయి? మేము నీతిలో అని చెప్పేటట్లేవు కదా. సో ఆ తర్వాత కూడా మీరు కొంచెం అంటే పార్టీ పట్ల హట్ అయినా నేను. అది కూడా ఒక బలమైన కారణమే. నేను వచ్చే దాంట్లో కూడా నా బలమైన కారణం అంటే సీనియర్ లీడర్లకి గుర్తింపు ఇవ్వకుండా కొంత ఎవరైతే సంచలనాలు సృష్టిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా మీకు కొంత బాధ కలిగింది. సో కానీ నాయకుడు మాత్రం వాళ్ళతోనే కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టుగా ఏమైనా ఉండని నాకేం ఇప్పుడు నేను ఫ్లోర్ లీడర్ ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు 2 పదవులు వద్దు అని అన్నారు. సంతోషం, వదిలిపెట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు 2 పదవులు చేస్తాను. అప్పుడో న్యాయం, ఇప్పుడు న్యాయమా? అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు వద్దన్నారు, ఇప్పుడు 2 పదవులు ఒక వ్యక్తికే ఇచ్చే పరిస్థితి వచ్చిందంటారు. అంతే కదా? అంతే కదా. పార్టీ నిర్ణయాలు టైం బట్టి మారుతాయి. సో టీఆర్ఎస్లో మీకున్న అనుభవం అంటే రాజకీయవేత్తగా మీకున్న అనుభవం కానివ్వండి, ఇటు పార్టీలో కానివ్వండి, ఇటు ప్రభుత్వంలో కానివ్వండి, మీ సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటారు, ఎప్పుడు ఉపయోగించుకుంటారు? ఎప్పుడు ఉపయోగించుకున్నా తయారు. కానీ పార్టీగా యాజ్ ఏ పార్టీగా ఎవాల్వ్ కాలేదు టీఆర్ఎస్. ఇంకా అంటే ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా కూడా పార్టీ పటిష్టత మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదని అంటున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి పెద్ద లీడర్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఆలోచన మీరు కూడా ఉన్నారు. శిక్షణ శిబిరాలు పెట్టి పార్టీని స్ట్రెంథెన్ చేయాలన్న ఆలోచనకు వచ్చిండ్రు. అంటే సీఎం గారు పార్టీ అధ్యక్షులు చేయాలన్న ఆలోచన ఇంకా చేస్తారు. ఈ జిల్లా రీఆర్గనైజేషన్ అయిపోయాక పార్టీ పటిష్టతకే ప్లానింగ్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన అంటే పరిపాలన సౌలభ్యానికి ఉపయోగపడుతుంది అంటారా, ఇంకా ఇతరత్ర ఏదన్నా ఉపయోగపడుతుంది? సౌలభ్యానికే పూర్తిగా. ఇప్పుడు ఆ రోజు తాలూకాలు ఉండే మండలాలు చేయటం వల్ల ప్రజలకు బాగా అందుబాటులో పోయింది ఎన్టీఆర్ హయాంలో. ఇప్పుడు జిల్లాలు చేయటం వల్ల కూడా చాలా డెవలప్మెంట్. కానీ అధికారులు కూడా ఒక కలెక్టరు, ఒక ఎస్పీ అంతా ఇంత పెద్ద జిల్లాని తీసుకోవాలంటే చాలా కష్టం అండి. సో ఏదైతే రాష్ట్రం ఏ విధంగా పరిమితంగా అయితే పరిపాలనా సౌలభ్యం పెరిగిందో, జిల్లాలు కూడా చిన్నగా అయితే ఎక్కువ పరిపాలనా సౌలభ్యం, కనెక్టివిటీ పెరగటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడే రియాక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో